వరలక్ష్మి వ్రతం చేసిన తర్వాత తాంబూలం ఇచ్చినప్పుడు తెలిసి తెలియక మీరు తప్పులు చేస్తారు. ఆ తప్పుల వల్ల మీకు అశుభం జరుగుతుంది. అలాంటప్పుడు మీరు ఇలాంటి తాంబూలం ఇచ్చిన ఎలాంటి ప్రయోజనం అనేది జరగదు. వరలక్ష్మి వ్రతం రోజు అసలే ఎడమ చేతితో తాంబూలం ఇవ్వకూడదు. ఎడమ చేతితో తాంబూలం ఇవ్వడం అనేది అశుభకరం. ఇలా ఇవ్వడం వల్ల తాంబూలం ఇచ్చిన వారికి కూడా ఎలాంటి ప్రయోజనం ఫలితం ఉండదు, తీసుకున్న వారికి కూడా ఎలాంటి ఫలితము ఉండదు. మరొక విషయం ఏంటిదంటే తాంబూలం ఇచ్చేటప్పుడు తప్పకుండా కొన్ని వస్తువులు ఉండాలి. తమలపాకులు, పసుపు, కుంకుమ, చిన్న కైన్, పువ్వు, గాజులు, పండ్లు పెట్టి ఇవ్వాలి. కానీ కొందరు తెలియక ఆకులు, కొబ్బరికాయ మాత్రమే ఇస్తారు. ఇలా ఇవ్వడం వల్ల కూడా ఎలాంటి ఫలితం అనేది ఉండదు. అంతేకాకుండా ఎప్పుడు తాంబూలం ఇచ్చినా 3 కళ్ళున్న కొబ్బరి తమ వద్ద ఉంచుకొని నార్మల్ది ఇతరులకు ఇవ్వాలి. అంతేకాకుండా అరటి పళ్ళను, తమలపాకులను పెట్టి కొన మీ వైపుకు ఉండేలా చూసుకోవాలి. అప్పుడే మీరు ఇచ్చిన తాంబూలం తగిన ఫలితం అనేది ఉంటుంది. అలాగే చెరిగిన ఆకులు, పాడైన వక్క వంటివి తాంబూలంకు ఇవ్వకూడదు. దీనివల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతారు. ఇలా తాంబూలం ఇవ్వడం వల్ల సమస్యలు ఎక్కువగా ఎదురవుతాయి. అంతేకాకుండా కోపంగా, చిరాగ్గా కూడా తాంబూలం ఇవ్వకూడదు. ఎప్పుడు నవ్వుతూ ఆనందంగా తాంబూలం ఇవ్వాలి. ఇలా చేస్తే ఆ లక్ష్మీ కటాక్షం మీపై ఉండి మీరు అనుకున్న పనులు నెరవేరుతాయి. మీరు మీ కుటుంబ సభ్యులు సంతోషంగా సుఖశాంతులతో ఉంటారు. ఓం నమః శివాయ. శ్రీ కాళీ నమః.